5 కిలోలు బిర్యానీ రైస్ చేస్తున్నాము. నాటు పలావ్ చేస్తున్నా. బిర్యానీ రైస్ కూడా కాదు, నాటు పలావు మన పూర్వ పద్ధతుల ప్రకారము. దానికోసము 5 కిలోలకు 1 కిలో ఉల్లిగడ్డలు ఒలిచి పెట్టుకొని వాటిని కట్ చేసి పెట్టుకుంటున్నాం. చూడండి, నాటు పలావు 5 కిలోల బిర్యానీకి దోర యాపిల్ పండు లాంటి టమాటాలు తీసుకున్నాము. ఎర్రటి ఈటను నైస్గా ముక్కలు కోసి పెట్టుకున్నాం. చేతి మీదనే శుభ్రంగా అలా నైస్గా తాజా పుదీనా ఒక కట్ట తీసుకొని నైస్గా కట్ చేసి పెట్టుకుందాం. ఏది పలావుకు. భారతావనిలో జనించిన శ్రీరామా, సాటవ్వరయ్య నీకు అయోధ్య రామా. పలావులోకి ఒక 100 గ్రాములు కొత్తిమీర కట్ చేసి పెట్టుకున్నాము. దిగు బామ్మ ఓ బామ్మ సుఖంత నీదేలే ఓ ప్రేమ. వంటలు చేసుకుంటా పాటలు పాడుకుంటా చేస్తుంటే నా సామిరంగా దాని కిక్కే వేరులే, ఆ ఎంజాయే వేరు. 5 కిలోల పలావుకు మనం ఒక గిన్నె తీసుకొని పొయ్యి మీద పెట్టుకుంటున్నాము. ఒక హాఫ్ అన్ అవర్ ముందు 5 కిలోల రైస్ కొలత పోసుకొని నానబెట్టుకున్నాము. నానబెట్టుకున్న తర్వాత మనం ఉల్లిపాయ, టమాటా, పుదీనా, కొత్తిమీర కట్ చేసి పెట్టుకున్నాము. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 1/2 కిలో దంచి పెట్టుకున్నాము. అలాగే ధనియాల పొడి, కొంచెం కొబ్బరి పొడి, అన్ని మసాలాలన్నీ రెడీ చేసి పెట్టుకున్న తర్వాత పొయ్యి ముట్టించుకొని దానికి తగిన గిన్నె తీసుకొని పొయ్యి మీద పెట్టుకుంటే ఇప్పుడు మనం స్టార్ట్ చేసుకుందాం. 5 కిలోలకు కిలో శనగ నూనె పడుతుంది కాబట్టి మనము శనగ నూనె పోసుకుంటున్నాము. చూడండి, బిర్యానీ దినుసులు సాజీరా, అనాసపు, మొరాటి మొగ్గ, జాజికాయ, జాపత్రి, సాజీరా, అనాసపు, మొరాటి మొగ్గ. చూడండి, ఇవన్నీ మనము అందులో వేసేస్తున్నాం. ఒక 7-8 యాలకులు, ఇది లవంగాలు, బాగా మండిపోతుంది, చెక్క. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, పచ్చిమిర్చి ఒక 15 పచ్చిమిర్చి అలాగే వేసుకుంటున్నాం. ఈయన స్పెషల్ మాస్టర్ అయ్యా, మాకు బిర్యానీ స్పెషల్ మాస్టర్ అయినా. జీడిపప్పు, తాజా జీడిపప్పు చూడు ఎంతలా ఉండే. 100 గ్రాములు జీడిపప్పు వేసుకుంటున్నాము. తెల్లబాయి పేస్టు, తెల్లబాయలు ఒలుచుకొని ఒక 200 గ్రాములు తెల్లబాయి పేస్టు, అలాగే అల్లం ఒక 200 గ్రాములు అల్లం పేస్టు,
రెబ్బలు 4, చెట్టు కొద్ది 4 రెబ్బలు కరివేపాకు. అలాగే మనము స్పెషల్గా వేయించి పెట్టుకొని ధనియాల పొడి ఒక 2 చెంచాలు, కొబ్బరి పొడి ఒక 2 చెంచాలు, ఇప్పుడు మనం కటింగ్ చేసి పెట్టుకున్నాం 4 టమాటా ముక్కలు, అలాగే పుదీనా ఒక 100 గ్రాములు పుదీనాకు, కొత్తిమీర చెప్పు, ఒక 100 గ్రాములు కొత్తిమీర, ఈ బాతో 5 డబ్బాలు బియ్యం కొలిచి పెట్టుకున్నాము. అర్ధగంట నానబెట్టుకున్న తర్వాత 1కి 1.5 నీళ్లు పడతాయి. ఇప్పుడు 5 డబ్బాలు అయినాయి, మనం 7.5 నీళ్లు పోసుకుంటున్నాము. 2 3 4 5 6 7 ఒక పావు పోయి సార్. ఓకే, ఇప్పుడు 7 మనం నీళ్లు పోసి పెట్టుకున్నాము. 5 డబ్బాలకు కరెక్ట్గా కొలత కూడా నెంబర్ 1గా సరిపోద్ది. ఇది కేజీల బిర్యానీకి ఇప్పుడు డబ్బా మనం 7.5 డబ్బా పోసుకున్నాం కదా, 5 డబ్బాల బియ్యం నానబెట్టుకున్నాము. ఒక్కొక్క డబ్బా వచ్చేసి కిలో డబ్బా, 5 కిలోలు. దానికి తగినంత 200 గ్రాములు ఉప్పు. పలావ్లో ఒకటే గుర్తుపెట్టుకోండి, ఉప్పు తక్కువైతే అసలు పలావ్ తినలేం. పలావ్ టేస్ట్ కూడా చెడిపోద్ది. నువ్వు ఎన్ని మసాలాలు వేసి ఎంత నీట్గా చేసినా కానీ పలావ్ టేస్టే పోద్ది. ఉప్పు ఎప్పటికైనా తక్కువ కాకూడదు పలావ్లో. ఇప్పుడు మన ఫామ్ హౌస్ ఇది. మన ఫామ్ హౌస్లో తాజాగా కరివేపాకు మనం చెట్టు నుంచే తీసుకొని 4 రెబ్బలు ఉంచుకుంటా, దాంట్లో బిర్యానీ వేసుకున్నాము. తాజాగా మా హౌసులో కరివేపాకు చెట్టంతా ఉన్నది. బాబా ఏమి స్మెల్ రాయన కరివేపాకు, తాజా కరివేపాకు. ఆహా, ఇది చెట్టు చూడండి, కరివేపాకు చెట్టు. పైన యాపాకు, పైది యాపాకు. మళ్ళీ యాపాకు బిగుతున్నారు అనుకోవద్దు, కరివేపాకే ఇది. రోజులే ఎసురు బాగా తెలియనాయి. మన చెట్టు నుంచి ఫ్రెష్గా తాజాగా తీసుకున్న కరివేపాకు రెబ్బలు పైన చదువుకుంటున్నాము. మంచిగా వాసన వస్తుంది. అప్పు అసలు చెప్పేది కాదు లేదండి రుచి. ఇప్పుడు మనము నీళ్ళు లేకుండా శుభ్రంగా ఉంచుకొని శుభ్రంగా బియ్యం వేసుకోవాలి. ఎన్ని డబ్బాలు? 5 డబ్బాలు అంటే 5 కిలోలు. మనం ఆల్రెడీ 1.5 కొలత పోసుకుంటాం కాబట్టి నీళ్ళు ఉండకూడదాయా. నీళ్ళు ఉంటే మళ్ళీ పలావ్ తేడా వచ్చేస్తుంది. ఉప్పు ఎప్పుడు రుచి? ఉప్పు మనం మసాలా వేసి నీళ్ళు పోతున్నాగానే ఉప్పు వేసుకోవాలా. ఉప్పు వేసుకున్న తర్వాత ఎసురు కాగిన తర్వాత ఉప్పు ఒకసారి టేస్ట్ చూసుకోవాలా సరిపోయిందా లేదా అని. ఉప్పు ఏంటంటే పలావ్లోకి కొంచెం ఎసురులో కాబట్టి కొంచెము ఎక్కువ ఉన్నట్టే కనపడాలా. అప్పుడు ఆ బియ్యానికి ఆ ఉప్పుకు లెవెల్ అయిపోద్ది. ఉప్పు తక్కువ అయితే మాత్రం బాగోదాయా పలావు. ఆ మెయిన్ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. పలావు కల్లా ఉప్పు తక్కువ ఎప్పుడు వేసుకోవద్దు. అది ఆ పలావు అయిపోయింది. ఒకసారి కలగట్టుకున్నాము. ఇది చూడండి. ఎసురు మనం ఎప్పుడైతే కరెక్ట్గా పోసుకున్నామో అన్నం కూడా బాగా కరెక్ట్గా వచ్చేసింది.
ఇంకా ఇప్పుడు ఇది అయిపోయింది కదా, దీన్ని దించేసి పైన ఊరికట్ట దమ్ములు వేసుకుందాం. నిప్పులు తీసినాక వస్తుంది. పలావ్ అయిపోయింది. ఇప్పుడు మనము నిప్పులు దమ్ము తీసేసుకుందాము. పెట్టు ఇంకా లేపు. పలావ్ అయిపోయింది, దమ్ము తీస్తున్నాం. పలావ్ అదిగో మళ్ళీ పట్టుకోవాలి. చూడండి పలావ్ ఎంత బాగా వచ్చిందో. ఆహా అబ్బాబ్బాబ్బాబ్బా, ఏం వాసన రాయన, కమ్మటి వాసన వస్తుంది పలావు. ఆహా ఇంకా నెయ్యి పోయొద్దు. నెయ్యి చూడండి. అబ్బా ఈ నెయ్యి పడితే నా సామిరంగా ఇంకా అట్టే ఇంకా తినేటోళ్ళకు ఇంకా అట్టే కరిగిపోతుంటుంది లేంగ. ఇది ఇంకా రాలే మరి. ఒక్కసారి గట్ట మూత పెట్టుకుంటే ఇంకా నెయ్యి అంతా కరిగిపోద్ది.